అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ కారం గవ్వలు. కరకరలాడే కారం గవ్వలు నోట్లో వేస్తే కరిగిపోయే రుచితో స్పైసీగా ఉండి ఈ స్నాక్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుందండి. కొన్ని చిన్న టిప్స్ ఫాలో అవుతే కారం గవ్వలు కరకరలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులోకి 4 కప్పుల మైదా వేసుకున్నాను. అంటే 1 కేజీ మైదా అన్నమాట కొలతలలో. అందులోకి రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. అలాగే అందులోకి కాగిన నూనెను 4 పెద్ద స్పూన్తో వేసుకున్నాను. కాగిన నూనె వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ చిన్న టిప్పు వల్ల మన గవ్వలు సూపర్ క్రిస్పీగా వస్తాయి. గవ్వలు కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒక గంటె తీసుకొని ఆయిల్ మొత్తం పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి. చేతితో కలపకండి, ఎందుకంటే మనం వేడివేడి ఆయిల్ వేసాం కదా, చెయ్యి కాలుతుంది. ఈ రెసిపీకి మనకు మెజర్మెంట్స్ అంటూ ఏమీ ఉండదు. మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వేడి కొంచెం చల్లారింటింది కదా, చేత్తో పిండిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి పోయొద్దు, కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. ఎందుకంటే వాటర్ అంతా ఒకసారి పోసినప్పుడు పిండి అనేది ముద్ద అయిపోతుంది. పిండిని వేళ్ళతోనే ప్రెస్ చేస్తూ చపాతీ పిండిలాగా ముద్దగా బాగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లు పిండిని చేతి వేళ్ళతో బాగా ఒత్తుతూ ముద్దలాగా కలుపుకోండి. అంటే మనకు చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. అలాని మరీ మెత్తగా ఉండనవసరం లేదు, మరి గట్టిగా ఉండనవసరం లేదు. మీడియం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందన్నమాట పిండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. ఇప్పుడు పిండి ముద్ద మనకు రెడీ అయిపోయింది కదా, మూత పెట్టి 15 నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు తయారు చేసుకున్న పిండి ముద్దను చిన్న చిన్నగా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ బాల్స్ని గవ్వల చెక్కపై గవ్వల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని గవ్వలను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గవ్వల ప్రిపరేషన్ కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు మనం అందులోకి గవ్వలను వేసుకోవాలి. గవ్వల్ని ఆయిల్లో వేసినప్పుడు కొన్ని అతుక్కున్నట్టు ఉంటాయి. దాని గురించి మీరేం భయపడిన అవసరం లేదు. మనం గరిటె తీసుకొని కొంచెం అలా కలబెడితే అవి మామూలుగా వచ్చేస్తాయి అన్నమాట. గవ్వలు ఆయిల్లో వేసేటప్పుడు మంటను లోలో ఉంచుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ చక్కగా క్రిస్పీగా కాల్చుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నింటినీ అదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చివరిగా వేయించిన గవ్వల్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని అటు ఇటు టాస్ చేసుకోవాలి. అంతేనండి, మన క్రిస్పీ కారం గవ్వలు రెడీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు. ఒక్కసారి మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి కారం గవ్వలు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.